अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमनेर्गोपालसूरैसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्चिष्यं मुनिवर्लगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकीनिर्वाहकोरपितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः विशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహులు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 11వ శ్లోకాన్ని సేవించాం. నిన్నటి రోజున విజయ్ గారు మ్యూట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తల్లి. నిన్నటి రోజున భట్టర్ వారు ఎవరెవరైతే లక్ష్మీ కటాక్షాన్ని పొందనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా భగవతత్వం అనేటటువంటిది తెలియలేకపోతుంది. అందువల్ల వారందరూ కూడా అనేక విధములుగా వాదనలు చేసుకుంటూ లోకంలో జడులై సంచరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అంటే రంగనాయకి యొక్క కటాక్షం పడకపోవడం వల్ల వారికి యథార్థమైనటువంటి జ్ఞానం వారికి కలగడం లేదు. అందువల్ల వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలన్నిటిలో కూడా సిద్ధాంతాలలో అనేక లోట్లు కనిపిస్తున్నాయి. ఆ సిద్ధాంతాలనే వారు నమ్ముతూ వారు తలాతల్య కార్షుభు అని లోకంలో అందరూ కూడా ఒకరితో ఒకరు వాదన చేసుకుంటూ వారి జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని నిన్నటి రోజున భట్టర్ వారు మనకి తెలియజేశారు. ఉమ్మగారు మ్యూట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈ రోజున మరి కటాక్షం పడనటువంటి వారందరూ కూడా ఇలా ఉంటే కటాక్షం పడినటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారు అని ఆ విషయాన్ని కటాక్షం పొందినటువంటి భాగ్యవంతుల యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈరోజు శ్లోకంలో మనకి అందిస్తున్నారు భట్టర్ వారు. నిన్నటి శ్లోకంలో కటాక్షం పడినటువంటి వారిని జడులైనటువంటి వారు అంటే జ్ఞానము లేనటువంటి వారు అని సంభావించారు భట్టర్ వారు. ఈరోజు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పడినటువంటి వారిని ధన్యాహ అనేటటువంటి ఒక చక్కటి పదంతో అభివర్ణిస్తున్నారు. అంటే ఎవరి మీదైతే కటాక్షం పడడం లేదో వారి జడులుగా ఉంటున్నారు. ఎవరి మీదైతే శ్రీదేవి యొక్క కటాక్షం రంగనాయకి యొక్క కటాక్షం పడుతోందో ఏపి ధన్యాహ వారే ధన్యులు కదా, వారికి అఖండమైనటువంటి సంపత్తు కలుగుతోంది కదా అనేటటువంటి విషయాన్ని అందంగా ఈరోజు తెలియజేస్తున్నారంటే లక్ష్మీ శ్రీ రంగనాయకి యొక్క కటాక్షం పడడం వల్ల పడకపోవడం వల్ల ఉన్నటువంటి తారతమ్యాన్నంతటినీ కూడా 11వ శ్లోకంలో 12వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు పరాశర భట్టర్ వారు. కూరతాళ్వాన్ వనస్పతి బృహస్పతి అని తారతమ్యం అని చెప్పినటువంటి విషయంగా వనస్పతి అంటే జ్ఞానం లేనటువంటి వాడు, బృహస్పతి అంటే చక్కటి జ్ఞానం కలిగినటువంటి వాడు అనేటటువంటి అర్థంలో కూరతాళ్వాన్ అనుగ్రహిస్తే ఇక్కడ పరాశర భట్టర్ వారు జడాహ లక్ష్మీ కటాక్షం పడినటువంటి వారు జడులుగా ఉంటున్నారని, పడినటువంటి వారు ధన్యులై ఉన్నారు అని చాలా చమత్కారంగా చాలా చక్కగా అనుగ్రహించారు ఈ 2 శ్లోకాలలో. ఈరోజు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా పెరుందేవి తయారు గారు ఉంటే మీరు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అన్మ్యూట్ చేసుకోవాల్సి కోసం తీసుకొని సిద్ధంగా ఉండండి తల్లి. 12వ శ్లోకం.
మనసి విలసితాక్ష్ణ భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మీతే వీక్షమాణాః నిధిమివ మహిమానం నిధిమివ మహిమానం భుంజతే యేపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః మనసి విలసితాక్ష్ణ భక్తి సిద్ధాంజనేన శృతశిరసి నిగూఢం లక్ష్మీతే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే యేపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః. అందమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో భట్టర్ వారు ఎవరికి దైవీ సంపద కలిగి ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. దైవీ సంపద కలిగినటువంటి వారు గొప్ప అదృష్టవంతులుగా ఈ లోకంలో పుట్టినటువంటి వారు ఎవరు అంటే లక్ష్మి, నీ కటాక్షం పడినటువంటి వారు కదా అంటున్నారు. లక్ష్మీ భగవతి, ఓ పూజ్యురాల, లక్ష్మీ, ఓ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి శ్రీరంగనాయకి, ఏపి, ఎవరైతే భక్తి సిద్ధాంజనేన, సిద్ధాంజనము అంటే కనిపించినటువంటి వస్తువుని కనిపింపచేసేటటువంటి కాటుక, అంటే మామూలు కాటుక కాకుండా మంత్రించి ఇచ్చినటువంటి కాటుక. ఎవరైనా ఈ లోకంలో కోల్పోయినటువంటి వస్తువుని కానీ పొందాలనుకునేటటువంటి నిధిని కానీ మామూలు నేత్రాలతో చూడలేరు. కాబట్టి కొంతమంది సిద్ధుల దగ్గరికి వెళితే వారు ఒక మంత్రించినటువంటి కాటుకనిస్తే ఆ కాటుకని ధరిస్తే ఆ వస్తువు, ఏదైతే వస్తువును అభిలషిస్తున్నారో ఆ వస్తువు కనిపించేటటువంటి ఒక యోగం కలుగుతుంది. అలా భక్తి అనేటటువంటి ఒక సిద్ధాంజనాన్నితో కలిగి ఉండి మనసులో విలసత ప్రకాశించేటటువంటి అక్ష్ణాహ జ్ఞాన నేత్రంతో, మనసులో జ్ఞానం ఉండాలి. అప్పుడే ఆ తల్లి యొక్క వైభవం మనకి కనపడుతుంది. ఆ జ్ఞానం కూడా ఎలా ఉండాలి, ఆ జ్ఞాన నేత్రము ఎలా అలంకరింపబడి ఉండాలి, భక్తి సిద్ధాంజనేన, భక్తి అనేటటువంటి అంజనంతో ఆ నేత్రము అలంకరింపబడినట్లయితే శృతి శిరసి నిగూఢం, వేదాంతాలలో బాగా గుప్తంగా ఉంచబడినటువంటి శృతి శిరస్సులు అంటే వేదాంతములు, ఆ వేదాంతములలో నిగూఢం బాగా గుప్తంగా ఉంచబడినటువంటి తే, నీ యొక్క మహిమను నిధిం ఇవ, అలా దాచబడినటువంటి మహిమ అనేటటువంటి నిధిని వీక్షమాణాః, దర్శించేటటువంటి వారవుతున్నారు. ఎవరైతే వారి మీద శ్రీరంగనాయకి కటాక్షములు పడతాయో వారికి భక్తి అనేటటువంటి ఒక గొప్ప అంజనము వారికి దొరికినట్లవుతుంది. ఆ భక్తితోటి మనస్సులో జ్ఞాన నేత్రానికి ఆ భక్తి అనేటటువంటి అంజనాన్ని వారు కూర్చుకొని ఆ కన్నులతో గనక, ఆ జ్ఞాన నేత్రంతో గనక వారు వేదాంతాలన్నిటినీ కూడా పరిశీలనం చేస్తే ఆ లోపల నిగూఢంగా ఉన్నటువంటి ఆ శ్రీదేవి యొక్క మహిమ అంతా కూడా నిధిలా వారికి కనిపిస్తుంది అని అందంగా చెప్తున్నారు. కనిపించడమే కాదండి, భుంజతే, అనుభవిస్తున్నారు. కేవలం ఆవిడ యొక్క రూపాన్ని, గుణాలని, విభూతులని దర్శించడం మాత్రమే కాదు, తెలుసుకోవటమే కాదు, దానిని అనుభవించేటటువంటి వారు కూడా ఎవరైతే ఉన్నారో తే, వారు దేవీం, దివ్యమైనటువంటి సంపదను అనుభవించడం కోసం జాతః అని చెప్తున్నారు. పెట్టి పుట్టారు కదా. ఈ లోకంలో భాగ్యవంతులు ఎవరు అంటే, గొప్ప అదృష్టవంతులు ఎవరు అంటే, సహజంగా లోకంలో కనుక మనం చూస్తే ఎవరో ఒకరికి అదృష్టవశాత్తు, భాగ్యవశాత్తు ఒక నిధి లభించింది.
ఆ నిధి వారు ఏమీ ప్రయత్నం చేయకుండానే అలభ్యలాభంగా ఒక నిధి లభించింది. ఆ నిధి లభించడం ద్వారా వారి జీవితం అంతా కూడా ఆనందమయంగా వారి జీవితాన్ని గడిపారు. ఆ నిధి ద్వారా కలిగినటువంటి సంపదను చక్కగా అనుభవించారు. అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆహా, వీరు ఎంత అదృష్టవంతులు, నిజంగా పెట్టి పుట్టినటువంటి వారు కదా అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పొగిడినట్టుగా, నిజానికి ఈ లోకంలో సంపద కలిగినటువంటి వారెవరు, సంపదను అనుభవించడం కోసం పెట్టి పుట్టినటువంటి వారెవరు అంటే తల్లి నీ కటాక్షమును, నీ మహిమలను తెలుసుకున్నటువంటి వారు ఈ నిజంగా అదృష్టవంతులు సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ మహిమను తెలుసుకోవటం ఎలాగా, ఆ మహిమ ఎక్కడ ఉంది అంటే శృతి శిరసి నిగూఢం, శృతు శిరస్సులలో నిగూఢంగా భద్రపరిచి ఉంది. వేదాంతములలో పైకి పరమాత్మ యొక్క వైభవం తెలియజేయబడినా కూడా అంతర్లీనంగా లోపల నిగూఢంగా శ్రీదేవి యొక్క వైభవం అంతా కూడా చెప్పబడి ఉంది. ఆ నిగూఢమైనటువంటి వేదాంతములలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ వైభవాన్ని చూడగలగాలి అంటే మనసుకి ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక గుణం ఉండాలి. ఏమిటి అది అంటే మనసులో ముందు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానమై ఉండాలి, భక్తి సిద్ధాంజనంతో అలంకరింపబడినటువంటి ఒక గొప్ప జ్ఞానమై ఉండాలి. భక్తి సిద్ధాంజనముతోటి ప్రకాశించేటటువంటి జ్ఞాననేత్రం కలిగినటువంటి వారు మాత్రమే ఆ నిగూఢమైనటువంటి ఆ లక్ష్మీ వైభవాన్ని శృతి శిరస్సులలో, వేదములలో, వేదాంతములలో సేవించగలరు, వీక్షమాణాహ చూడగలరు. అంతేకాకుండా భుంజతే దానిని అనుభవించగలరు. చూస్తే సరిపోతుందా, లక్ష్మీదేవి యొక్క వైభవమే తెలియజేయబడింది అనే విషయం తెలుసుకుంటే కాదు, దానిని చాలా చక్కగా మనసులో నిలుపుకొని నిత్యము కూడా లక్ష్మీదేవి యొక్క కళ్యాణ గుణములను, లక్ష్మీదేవి యొక్క వైభవమును నిత్యము అనుభవిస్తూ ఉంటారే వారే ధన్యులు సుమా అని అందంగా ఈ శ్లోకంలో మనకి భట్టర్ వారు తెలియజేస్తున్నారు. భగవతి నను లక్ష్మీ సకల కళ్యాణ గుణములతో తులతూగేటటువంటి రంగనాయకి, సకల కళ్యాణ గుణాలకు గుణ సంపద కలిగినటువంటి భగవతి అనేటటువంటి శబ్దము లక్ష్మీ కళ్యాణ గుణాలను తెలియచేస్తుంది. పరమాత్మ విషయంలో అయితే షడ్గుణ సంపన్నుడు, 6 గుణములు చక్కగా కలిగినటువంటి వాడు అని పరమాత్మ విషయంలో చెప్పబడినట్లుగా ఇక్కడ భగవతి అని సంబోధిస్తున్నారు రంగనాయకిని. భగవతి అంటే అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి తల్లి. నను లక్ష్మి ఓ రంగనాయకి ఏపి ధన్యాహ, కొందరే ఈ లోకంలో భాగ్యవంతులు, కొంతమంది ఈ లోకంలో భాగ్యవంతులుగా ఉంటున్నారు. ఆ భాగ్యవంతులు ఎవరో తెలుసా? భక్తి సిద్ధాంజనేన, భక్తి అనేటటువంటి సిద్ధాంజనాన్ని కలిగినటువంటి వారు. ఎవరి మీదైతే నీ కటాక్షాలు పడుతున్నాయో, ఎవరు నీ కటాక్షానికి పాత్రులవుతున్నారో వారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది తల్లి. వారికి భక్తి అనేటటువంటి సిద్ధాంజనం పొందినటువంటి వారు. అలాంటి సిద్ధాంజనాన్ని ఎక్కడ అలంకరించుకుంటున్నారు? మనసి విలసితాక్షణ, మనసు లోపల బాగా ప్రకాశించేటటువంటి జ్ఞాన నేత్రానికి ఆ భక్తి సిద్ధాంజనాన్ని అలంకరించుకుంటే శృతి శిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణ, నిధి ఏ విధంగా అయితే లోపల దాచపెట్టబడి ఉంటుందో దానిని తెలుసుకోవడం కోసం లోకంలో ఒక సిద్ధులు ఇచ్చేటటువంటి అంజనాన్ని ఎలా అయితే లోకంలో ఉన్నటువంటి వారు ఉపయోగిస్తూ ఉంటారో అలాగే శ్రీరంగనాయకి యొక్క వైభవం కూడా వేదాంతాలలో మరుగుపరిచి ఉంది అంటున్నారు. నిధి అని చెప్పడం ద్వారా పైన చూసేటటువంటి వారికి కనపడదండి. ఉపర్యుపరి సంచితారం అదృశ్యం, పైన సేవించేటటువంటి వారికి ఆ నిధి కనిపించదు. మనసులో ప్రేమ కలిగి ఉండి, మనసులో భక్తి కలిగి ఉండి, మనసులో ఆ భక్తితో కూడినటువంటి జ్ఞానంతో కనుక మీరు ఆ ఉపనిషత్తులని, వేదాలను కనుక అధ్యయనం చేస్తే అప్పుడు ఆ లోపల మీకు ఆ శ్రీదేవి యొక్క గుణములన్నీ కూడా, గుణరత్నములన్నీ కూడా మీకు కనిపిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వేదాంత దేశికులు కూడా ఒక రాజు తమ సభకి వచ్చి అక్కడ పాండిత్యాన్ని ప్రదర్శిస్తే గొప్ప సంపదను మీకు ఇస్తాము అని చెప్తారు అని చెప్తూ ఒక లేఖ రాసి పంపిస్తారు వేదాంత దేశికులకి. వేదాంత దేశికులు ఆ లేఖకు సమాధానంగా మాకు ఏ సంపదలు కూడా అక్కర్లేదు, అదిగో ఆ
హస్తిగిరి మీద వేయించేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ్లే, దేవ పెరుమాళ్లే మాకు నిధి, మా పూర్వులందరూ కూడా మా అందరికీ కూడా అందించినటువంటి నిధి. మా ముత్తాతగారైనటువంటి బ్రహ్మ, మనందరికీ కూడా ఆద్యుడు ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ తాను కష్టపడి మా అందరికీ అందించినటువంటి నిధి ఏమిటో తెలుసా? హస్తిగిరి మీద వేయించేసినటువంటి దేవరాజస్వామి. ఆ దేవనాయకనే మాకు చక్కగా మాకు లభించినటువంటి నిధి. మరి ఏ నిధి మాకు అక్కర్లేదు. ఆ వరదరాజస్వామి తన అభయహస్తాన్ని ముడుచుకున్నా సరే, నేను మీకు కటాక్షించను అని పక్కకు తిప్పేసినా సరే మేము ఇంకొక చోటికి వెళ్ళము, ఆయన దగ్గరికే వెళతాము సుమా అని కరిగిరి మీద వేయించేసి ఉన్నటువంటి వరదరాజస్వామినే గొప్ప నిధిగా భావిస్తారు వేదాంత దేశికులు. అలాగే ఇక్కడ కూడా వేదాంతములన్నిటిలో కూడా చక్కగా పొందుపరిచినటువంటి ఆ నిధిని ఎవరు పడితే వారు దర్శించలేరు. నిధిని కనుక్కోవాలంటే ఒక అంజనాన్ని పెట్టుకోవాలి. అంజనాన్ని అలంకరించుకుంటే అప్పుడు ఎక్కడ ఉందో ఆ నిధి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ సులభంగా ఆ నిధిని దర్శించడం సాధ్యపడుతుంది. అలాగే వేదాంతాలలో మరుగుపడినటువంటి లక్ష్మీ వైభవం అనేటటువంటి నిధిని భక్తి సిద్ధాంజనంతో చూడగలము. జ్ఞాననేత్రం ఒక్కటే సరిపోదు. ఆ జ్ఞానానికి విశేషణము భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమతో కూడి ఉన్నటువంటి ఆ జ్ఞానంతో చూస్తే, ఆ దర్శిస్తే అప్పుడు అది సులభంగా మనకి బోధపడుతుంది. ఆ వేదాంతాలలో మరుగుపడినటువంటి ఆ విషయం అంతా కూడా తెలియచేస్తుంది. రామాయణం అంతా కూడా సీతాదేవి యొక్క చరిత్రనే తెలియచేస్తోంది అని చెప్తారు. సీతాదేవి ఒక పక్కన తన పురుషకారత్వాన్ని అంతటినీ కూడా అనేక చోట్ల ప్రదర్శిస్తుంది. రామాయణం అంతా కూడా తాను సీతాదేవిగా అవతరించి అనేక సందర్భాలలో పురుషకార స్వరూపిణిగా జీవులందరినీ కూడా పరమాత్మతో చేర్చేటటువంటి స్వరూపం కలిగినటువంటి ఆవిడగా అనేక చోట్ల ప్రతిపాదింపబడింది. ఇంకొక విషయం ఏం తెలియచేసింది ఆవిడ అంటే, ఆవిడ జీవకోటికి చెందినటువంటి ఆవిడ కాబట్టి జీవులందరూ కూడా పరమాత్మని ఎలా చేరుకోవాలి అనేటటువంటి విషయాన్ని అంతటినీ కూడా తెలియచేసింది సీతాదేవి. తన నడవడితోటి, అంటే తల్లి ఈ లోకంలోకి సీతగా అవతరించి, సీతాపిరాట్టిగా అవతరించి జీవుడు పరమాత్మ దగ్గరికి ఎలా చేరుకుంటాడు, ఎలా ఉంటారు నిత్యము కూడా. సీతారాములు ఎలా అయితే మొదట్లో ఇద్దరు ఎలా అయితే కలిసి ఉన్నారో, ఎప్పుడు ఈ జీవుడు కూడా మొదటి నుండి పరమాత్మతో కలిసి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కర్మానుభవం అనేటటువంటిది ఈ జీవుడికి కలిగిందో, అప్పుడు జీవుడు పరమాత్మ నుండి వేరుపడి సంసారంలోకి వచ్చి కర్మానుభవం చేస్తూ ఈ సంసారంలోనే పడి ఉన్నాడు. అలాగే సీతాదేవి కూడా అదే చూపించింది రామాయణంలో. రామచంద్రుడు పక్కనే ఉండగా ఏదో మాయ లేడి కావాలి, బంగారు లేడి కావాలి అని కోరుకుంది. పక్కనే పురుషోత్తముడు పరమాత్మని ఉంచుకొని ఎదురుగుండా కనిపించేటటువంటి బంగారు అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి రామచంద్రుడిని పక్కన ఉంచుకొని ప్రాకృతమైనటువంటి ఒక లేడిని కోరుకోవడం, మనం ఎలా అయితే పరమాత్మను వద్దనుకొని ఇహలోక సుఖాలను కోరుకుంటూ కర్మనే అనుభవిస్తూ ఉండడము ఎలా అయితే మనం కోరుకుంటున్నామో, దానికి ప్రతీకగా ఆ తల్లి కూడా ఆ మాయలేడిని కోరుకుంది. రామచంద్రుడికి దూరమైంది. తర్వాత మళ్ళీ ఆయనకి దూరమయ్యానే అనేటటువంటి వ్యధతోటి తన మనసునంతటిని ప్రక్షాళన చేసుకుంటే, అప్పుడు రామచంద్రుడు తాను నేరుగా వెళ్లకుండా ఆచార్యుల్ని సీతాదేవి దగ్గరికి పంపించి తర్వాత సీతాదేవిని తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఇదంతా కూడా జీవుని యొక్క స్థితే. ఆ జీవుని యొక్క స్థితిని అంతటినీ తెలియచేయడం కోసం తల్లి ఇక్కడికి వచ్చింది. అలా వేదము, వేదాంతములు, వాటిని ఉపబ్రహ్మణములు చేసేటటువంటి ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలన్నిటిలో కూడా ఆ తల్లి వైభవం నిగూఢంగా చెప్పబడి ఉంది. పైకంతా రామచంద్రుడి యొక్క చరిత్రలా కనిపిస్తున్నా కూడా ప్రతి ఘట్టంలోనూ సీతాదేవి యొక్క వైభవమే అందులో చెప్పబడింది. అది ఎప్పుడు కనిపిస్తుంది మనకి అంటే, భక్తి సిద్ధాంజనేన మనసి విలసితాక్ష్ణ. మనసు అనేటటువంటి అక్ష్ణం, కన్నుని, జ్ఞాన నేత్రాన్ని భక్తి అనేటటువంటి అంజనంతో మనం అలంకరించుకుంటే అప్పుడు ఆ తల్లి యొక్క వైభవం తెలియజేయబడుతుంది అంటున్నారు. ఇలా కనిపించేటటువంటి వైభవాన్నంతటినీ ఆ తల్లి యొక్క వైభవాన్ని ఆ సిద్ధాంజనంతో ఉన్నటువంటి వారు ఆ నిధిని చూడగలుగుతారు. వేద శిరస్సులలో
దాచబడినటువంటి ఆ నిధిని కనుగొనగలుగుతారు. అంతేకాదు దాన్ని అనుభవించేటటువంటి భాగ్యవంతులవుతారు. వారికి ఆ భాగ్యం అనేటటువంటిది కలుగుతుంది అంటున్నారు. వారు ఎలాంటి వారు? దైవీం సంపదం తేభిజాతః, దైవీ సంపద కలిగినటువంటి వారు. ఆ సంపదని అనుభవించడం కోసమే ఈ లోకంలోకి పుట్టినటువంటి వారు భాగ్యవంతులు అంటున్నారు. దైవీం సంపదం విమోక్షయాయ నిబంధాయ ఆసురీమత, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం. ఎవరైతే దైవీ సంపద కలిగినటువంటి వారు అవుతారో వారు ఆ దైవీ సంపద వల్ల మోక్షము లభిస్తుంది, ఆసురీ సంపద వల్ల సంసారం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ అక్కడ చెప్పాడు. ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్నే భట్టర్ వారు ఆ దైవీ సంపదతే ఆభిజాత, నిజంగా మోక్షం అనేటటువంటిది ఎలా కలుగుతుంది మనకి అంటే రంగనాయకి కటాక్షం మన మీద పడి మన మనసులన్నీ కూడా, మనసులో ఉన్నటువంటి మాలిన్యములన్నీ కూడా తొలగిపోయి పెరుమాళ్ల పట్ల, పిరాట్ల పట్ల భక్తి అనేటటువంటి గొప్ప భావనలు మన మనసులో కలిగి ఆ భక్తి భావనలతోటి భగవంతుని యొక్క యథార్థ తత్వాన్ని మనం తెలుసుకోగలిగి తర్వాత మోక్షాన్ని పెరుమాళ్ల ద్వారా పొందగలుగుతున్నాం. ఇదంతా కూడా నను లక్ష్మీ, ఓ తల్లి, ఓ లక్ష్మీదేవి, నీ కటాక్షం వల్లే సంభవిస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ భగవద్గీతలోనే మా శుచః సంపదం దైవీం అభిజాతోసి కృష్ణ పరమాత్మ పలికినటువంటి సూక్తులనే భట్టర్ వారు ఇక్కడ చెప్పి మా శుచః, ఓ అర్జున చింతించకు, సంపదం దైవీం అభిజాతోసి, నువ్వు దైవీ సంపద కలిగినటువంటి వాడివి కాబట్టే నీకు నేను ఈ భగవద్గీతను ఉపదేశిస్తున్నాను. నువ్వు ఇలా దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. నీకు ఆసురీ సంపద లేదు. నువ్వు జ్ఞానాన్ని పొందగలగడానికి అర్హత కలిగినటువంటి వాడు, భక్తివి పొందడానికి అర్హత కలిగినటువంటి వాడివి కాబట్టి సంపదం దైవీం అభిజాతోసి అనేటటువంటి మాట కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్రీ సూక్తినే ఇక్కడ భట్టర్ వారు కూడా దైవీం సంపదం తే విజాతాః, తల్లి ఈ లోకంలో పెరుమాళ్ల ద్వారా అలా చక్కటి మనసు కలిగినటువంటి వారు వీరు, ఎటువంటి దోషములు లేనటువంటి వారు, బుద్ధి యోగాన్ని ప్రసాదించడానికి అనువైనటువంటి వారు. ఎవరు బుద్ధి యోగాన్ని, భక్తి యోగాన్ని మనకి ప్రసాదిస్తారు అంటే పెరుమాళ్లే మనకి భక్తి యోగాన్ని ప్రసాదిస్తారు. మనం సాధించేటటువంటి భక్తి తోటి పరమాత్మని పొందుతామా అంటే పొందలేము. ఆయనే మనల్ని కటాక్షించి మనకొక భక్తి యోగాన్ని అందిస్తే, భక్తి యోగాన్ని ప్రసాదిస్తే ఆ భక్తి వల్ల పరమాత్మని పొందగలుగుతున్నాం. ఆ భక్తిని కలగజేయడానికి అర్హులుగా మనల్ని ఎవరిని తీర్చిదిద్దుతున్నారు అంటే తల్లి నీ కటాక్ష ప్రభావంతో మా మనసులో చక్కగా భక్తితో కూడినటువంటి జ్ఞానము ఉద్భవిస్తోంది అనేటటువంటి విషయాన్ని, అంటే రంగనాయకి కటాక్షం వల్లే పెరుమాళ్ళు మనకి భక్తి యోగాన్ని ప్రసాదిస్తున్నారు. తద్వారా ఆ తల్లి యొక్క గుణములన్నిటినీ కూడా చూసేటటువంటి వారం, అంటే వాటిని తెలుసుకోగలిగినటువంటి వారం అవుతున్నాము. వేదాంతములలో నిగూఢంగా దాచిపెట్టబడినటువంటి ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము, వాటిని అనుభవించగలుగుతున్నాము. అనుభవించి ఆనందాన్ని, పారవస్యంతో జీవితాన్ని సుగమయం చేసుకోగలుగుతున్నాము అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు. నిధి ఎలా అయితే అందరికీ కనపడదు, లోకంలో మిగిలినటువంటి వారందరూ కూడా జడాహ ఎలా ఆహుర్వేదానమానం కతిచన కతిచ రాజకం విశ్వమేతత్ రాజన్వత్కేశదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే అని లోకంలో ఎంతోమంది సంపదలు లేకుండా దరిద్రులు అవ్వడానికి కారణం దేనికి అంటే లక్ష్మీ కటాక్షం లేకపోవడం వల్లే. జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞానం వారు ఎలా వాడుకుంటున్నారు అంటే అజ్ఞానంతో, అన్యథా జ్ఞానంతో, విపరీత జ్ఞానంతో వారు భగవత్ తత్వాన్ని తెలుసుకోలేక, శ్రీదేవి మహిమను తెలుసుకోలేక, ఆ తెలుసుకోవడానికి యోగ్యత లేకుండా పడి ఉండడానికి, జడులుగా పడి ఉండడానికి కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడం వల్లే. పెరుమాళ్ళకి విచిత్రంగా ఒక పేరు ఉంది, వైత్తమానిధి అని పేరు. పెరుమాళ్ళు దాచిపెట్టబడినటువంటి నిధి వంటి వారు అని పెరుమాళ్ళకి తిరునామం అయితే, లక్ష్మీదేవికి కూడా ఆవిడ గుణములు, ఆవిడ మహిమ కూడా ఇక్కడ నిగూఢం, నిధి ఒక నిధిగా చెప్తున్నారు. శృతి శిరసి నిగూఢం లక్ష్మీతే వీక్షమాణా నిధిమపి నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యా. ఆవిడ యొక్క
గుణములన్నిటినీ కూడా ఒక నిధిగా అభివర్ణిస్తున్నారు భట్టర్ వారు. ఆ నిధిని చూడాలి అంటే చక్కటి భక్తితో కలిగినటువంటి అంజనాన్ని పట్టుకో. సరసంగా చెప్తున్నారు చూడండి. భక్తి అంజనము అంటే పూసుకోబడినటువంటి సిద్ధాంజనము అని అర్థం. అంటే కన్నులకి జ్ఞానానికి ఒక అలంకారం పెడితే అప్పుడు తెలుస్తుంది. లేకపోతే శృతి శిరసి నిగూఢం. శృతులు అంటే వేదములు అని అర్థము, చెవులు అని అర్థం. శృతి శిరసి నిగూఢం, చెవులలో రహస్యంగా చెప్పబడినటువంటి, అంటే ఆచార్యుల ద్వారా లక్ష్మీ వైభవాన్ని తెలుసుకోవాలి. లేకపోతే భక్తి అనేటటువంటి ఒక సిద్ధాంజనాన్ని, జ్ఞానానికి భక్తి అనేటటువంటి ఒక సిద్ధాంజనాన్ని అలంకరించుకొని అప్పుడు మనం కటాక్షాన్ని చూడగలము. అప్పుడు మనము లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని దర్శించగలము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు భట్టర్ వారు. అంజనం పూతతోటి బాగా నేత్రం ప్రకాశిస్తుంది. నేత్రం బాగా ఎలా ప్రకాశిస్తుంది? మామూలుగా లోకల్లో కాటుక ఎందుకు పెట్టుకుంటారు అంటే కన్నులు బాగా కనిపించడం కోసం, విశాలంగా కనిపించడం కోసం, అవి చూసే కన్నులకి ఒక అలంకారంగా కన్నులను పెద్దవి చేసి ఎదురుగుండా ఉన్నటువంటి విషయాన్ని మనకి చక్కగా దర్శింపచేయడం కోసం అంజనాన్ని ధరిస్తూ ఉంటారు. అలాగే మన జ్ఞానానికి కూడా ప్రేమ అనేటటువంటి అంజనాన్ని ధరిస్తే అప్పుడు ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా బాగా మనకు కనిపిస్తాయి. లక్ష్మీదేవి పట్ల ఒక ప్రేమతో కూడి ఉన్నటువంటి సేముషి భక్తి రూప అని చెప్పినటువంటి విధాన్నే ఇక్కడ మళ్ళీ భట్టర్ వారు చెప్తున్నారు. భక్తితో కూడి ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించుతుంది, అప్పుడు నీ వైభవాన్ని మేము చెప్పుకోగలము. శృతి శిరసి నిగూఢం. లేకపోతే ఆచార్యులు మనకి వారు కటాక్షించి ఆ వైభవాన్ని అంతటినీ కూడా మనకి తెలియచేస్తే, ఆచార్యులు చెప్పినటువంటి శ్రీ సూక్తులని శృతి శిరసి నిగూఢం, నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాన్ని అంతటినీ కూడా, రహస్యమో ఎందుకంటున్నారంటే అతి విలువైనటువంటిది, ఎవరికి పడితే వారికి చెప్పకూడనటువంటిది, ఎవరైతే ఆ మనసులో విని అర్థం చేసుకునేటువంటి భావన పరంపర కలిగి ఉంటారో వారికి మాత్రమే అందించవలసినటువంటి విషయం. అలా శృతి శిరసి నిగూఢం ఆచార్యుల ద్వారా ఆ తల్లి యొక్క వైభవాన్ని తెలుసుకొని మనసులో ప్రీతి కలిగి ఉండి ఎవరైతే ఆ వైభవాన్ని మనసులో ఉంచుకోగలుగుతారో వారు గొప్పవారు, ధన్యులు కదా అంటున్నారు. భక్తి శ్రీదేవి పట్ల విశేషమైనటువంటి ప్రీతినే ఇక్కడ భక్తి అంటున్నారు. దాన్ని మన జ్ఞానానికి అలంకారంగా పెట్టుకోవాలి. నిగూఢమపి ముంజతే ఏపి ధన్యా. అద్భుతమైనటువంటి మాట. కేవలం తెలుసుకొని కూర్చోవడం కదా. ఇప్పుడు నిధి దొరికింది కానీ ఆ నిధి ఉపయోగించుకోవడానికి మనకి సాధ్యపడట్లేదు. అప్పుడు లాభం ఏమిటి? తెలుసుకున్నాం వైభవం, లక్ష్మీదేవి యొక్క వైభవము, పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. కానీ దానిని నిత్యము కూడా అనుసంధానం చేస్తూ, నిత్యము ఎవరైతే దానిని స్మరిస్తూ మనసులో నిలుపుకుంటారో, నిధిదాసితవ్యాన్ని చేస్తారో వారు కదా అత్యంత గొప్ప. శ్రవణం, ఆ తర్వాత విన్నటువంటి విషయాన్ని మననం చేసినటువంటి విషయాన్ని చక్కగా మనసులో నిలుపుకోగలగడం నిధిదాసితవ్యం. నిత్యము కూడా దానిని అనుసంధానం చేస్తూ మనసులో నిలుపుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కదా ధన్యులు. అందుకే భుంజతే, అనుభవించేటటువంటి వారు. లక్ష్మీదేవి గుణములు చక్కగా చెప్పబడి ఉన్నాయండి వేదాంతములలో అని తెలుసుకొని ఊరుకోకుండా, ఓహో లక్ష్మీదేవి ఇంత కరుణ కలిగినటువంటి ఆవిడ, లక్ష్మీదేవి ఇంత దయ కలిగినటువంటి ఆవిడ, లక్ష్మీదేవి జీవకోటికి చెంది మన మీద అత్యంత అభిమానం కలిగినటువంటి ఆవిడ, లక్ష్మీదేవి మనల్ని పరమాత్మ దగ్గరికి చేర్చేటటువంటి పురుషకార స్వరూపురాలు అని ఆవిడ చేసేటటువంటి ఉపకార పరంపరలన్నీ, ఆవిడ మహిమనంతటినీ కూడా నిత్యము అనుసంధానం చేస్తూ నిత్యము మనసులో నిలుపుకొని ఆనందించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఏపి ధన్యా, వారు కదా ధన్యులు అంటున్నారు, వారు కదా భాగ్యవంతులు అంటున్నారు. ధన్యా అనేటటువంటి పదానికి చక్కటి ధనం ప్రాప్తాహ ఇది ధన్యా, ధనం పొందినటువంటి వారు ధన్యులు. భాగ్యాన్ని, సంపదలను పొందినటువంటి వారు ధన్యులు. సంపదలో అంటే ఏమిటి? రంగనాయకి యొక్క గుణములన్నిటినీ, మహిమనంతటినీ కూడా తెలుసుకొని మనసులో నిలుపుకొని నిత్యము ఆనందాన్ని అనుభవించేటటువంటి వారే ధన్యులు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ధన్యా అంటే భాగ్యవంతులు. ఆ భాగ్యవంతులు కావడానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షములు. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షములు పడితేనే ధన్యులవు, ధనం కలిగినట్టు.
సహజంగా లోకంలో కూడా లక్ష్మీదేవి కటాక్షం పడితేనే ధనవంతులు అవుతారు అని చెప్తున్నారు. భట్టర్ వారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఆవిడ కటాక్షములు పడితేనే ఆవిడ మహిమ అనేటటువంటి సంపదను తెలుసుకోగలుగుతాము. ఆవిడ గుణములు మహిమ అంటే స్వరూప రూప గుణ విభూతులే మహిమ అని చెప్తారు. అప్పుడు మాత్రమే ఆ స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా తెలుసుకోగలిగినటువంటి వారం అవుతాము, వాటిని అనుభవించేటటువంటి వారం అవుతాము. కాబట్టి ఎవరు ధన్యులు, ఎవరికి ఈ సంపద దొరుకుతోంది అంటే రంగనాయకి యొక్క కటాక్షం ఎవరి మీద అయితే పడుతోందో వారికి ఈ ధనం అనేటటువంటిది, భాగ్యం అనేటటువంటిది లభిస్తోంది. భాగ్యవంతులు అయ్యాము అంటే అపి భాగ్యవంతులు ఏపి ధన్యాహ. ఆ అపి శబ్దం ఏం తెలియచేస్తుందంటే ఎంతో గొప్ప ఉత్కృష్టతను, అంటే వారి గొప్పతనాన్ని. లోకంలో చూడండి, అత్యంత ధనం కలిగినటువంటి వారు ఎలా అయితే వారిని అందరూ కూడా లోకంలో పొగుడుతుంటారు. అబ్బా ఎంత సంపద కలిగినటువంటి వారు, ఎంత ఐశ్వర్యం, ఎన్ని తరాలు అనుభవించినా తరగనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వారు అని వారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా భట్టర్ వారు ఏపి ధన్యాహ, అపి అనేటటువంటి శబ్దము వారిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని అంతటిని, అంత గొప్ప ధన్యులండి, అంత గొప్ప భాగ్యవంతులు ఎవరి మీదైతే కించిత్లాగా రంగనాయకి కటాక్షం పడుతుందో వారు గొప్ప ధన్యులు అంటున్నారు. దేవీ సంపదం దేవి జాత, అలాంటి వారు దైవీ సంపదను అనుభవించడానికే ఈ లోకంలో పుట్టినటువంటి వారు కదా అంటున్నారు. భగవద్ ఆజ్ఞానుసారంగా భక్తులుగా ఉన్నటువంటి వారే దేవతలు. దైవీ సంపద అంటే దేవతలకు సంబంధించినటువంటి సంపద. ఎవరు దేవతలు అంటే భగవద్ ఆజ్ఞను అనుసరిస్తూ ఆయనకి విధేయులుగా ఉండి భక్తులుగా ఉండేటటువంటి వారే దేవతలుగా చెప్పబడతారు. అలా భగవద్ ఆజ్ఞను అనుసరించకుండా పరమాత్మ పట్ల ఆభిముఖ్యం చెందకుండా పరమాత్మ పట్ల ద్వేషం కలిగినటువంటి వారందరినీ అసురులు అంటారు. మొదటి దేవతలందరి యొక్క మొదట ఆ గుణములు కలిగినటువంటి భగవద్ ఆజ్ఞను అనుసరిస్తూ ఉండేటటువంటి భక్తులకు ఉండేటటువంటి స్థితిని దైవీ సంపద అని, అసురులకు ఉండేటటువంటి స్థితిని, వారి యొక్క మనస్థితిని, వారి యొక్క ఉనికినంతటిని కూడా ఆసురీ సంపద అంటారు. శాస్త్ర మర్యాదలను అనుసరిస్తూ నడుచుకునేటటువంటి శీలమే సంపద అని చెప్పబడుతోంది. అంటే నిత్యము కూడా పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ అయినటువంటి శాస్త్రాన్ని అనుసరిస్తూ అది ఏం చేయమందో వాటిని చేస్తూ, ఏమి చెయ్యొద్దని చెప్పిందో వాటిని చేయకుండా ఉంటూ పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞను చక్కగా నిర్వర్తిస్తూ ఉండేటటువంటి వారే దైవీ సంపద ఆ శీలము కలిగినటువంటి వారే, ఆ శీలాన్నే ఐశ్వర్యంగా భావించేటటువంటి వారే దైవీ సంపద కలిగినటువంటి వారు. శాస్త్ర మార్గాన్ని అతిక్రమిస్తూ ఉండేటటువంటి స్థితి అలాంటి శీలం కలిగినటువంటి వారు ఆసురీ సంపద కలిగినటువంటి వారు. వారందరూ అసురులందరూ అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఈ లోకంలో శాస్త్రం చెయ్యమన్నటువంటి పనులను చేయకుండా చేయొద్దన్న పనులన్నింటినీ చేస్తూ ఉండేటటువంటి వారికి ఉండేటటువంటి ఆ స్థితే ఆసురీ సంపద అంటున్నారు. వారు దాన్నే ఒక ఐశ్వర్యంగా భావిస్తూ ఉంటారు కాబట్టి దాన్నే ఆసురీ సంపద. మొదటిది అంటే దైవీ సంపద, శాస్త్రాన్ని అనుసరిస్తూ భగవదాజ్ఞ అయినటువంటి శాస్త్రాన్ని అనుసరిస్తూ దాని ప్రకారం నడుచుకునేటటువంటి ఆ సంపద ఏదైతే ఉందో అది మోక్షహేతు అవుతుంది. రెండవది ఆసురీ సంపద అంటే శాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ పరమాత్మ యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఆయనకి అప్రియాన్ని కలగచేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది నరకహేతు అవుతుంది. శ్రీదేవిని మహిమను దర్శించి అనుభవించేటటువంటి వారు దైవీ సంపదను అనుభవించడం కోసమే జన్మించినటువంటి వారు కదా అంటున్నారు. ఆ కటాక్షములు, రంగనాయకి యొక్క కటాక్షములు ఎవరి మీదైతే పడతాయో వారు స్వతహాగా పరమాత్మ యొక్క ఆజ్ఞ అయినటువంటి శాస్త్రాన్ని చక్కగా శాస్త్ర ప్రకారం నడుచుకుంటూ మోక్షాన్ని పొందేటటువంటి గొప్ప భాగ్యవంతులు అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆళ్వార్లు. ఇక్కడ ఇదే విషయాన్ని అనేక మహనీయులు అందరూ కూడా చెప్పారు. ఎన్నెంజినాను కికాణి భక్తియుక్తమైనటువంటి జ్ఞాన నేత్రంతో భగవంతుని దర్శించాలి అనేటటువంటి విషయాన్ని నమ్మాళ్వార్లు కూడా భాషణలో ఎన్నెంజినాన్ నోకి కానీ స్వామి నా మనసుని కటాక్షించి నీ వైభవాన్నంతటినీ కూడా దర్శింపచెయ్యి అని కోరుకుంటున్నారు. కటాక్షించి దర్శింపచెయ్యి అంటే భక్తిని ప్రసాదించి భక్తితో కూడినటువంటి జ్ఞానంతో నీ వైభవాన్నంతటినీ కూడా నాకు అవగతమయ్యేటట్టుగా కటాక్షించు అని
నమ్మాళ్ళ వారిని కూడా చెప్పారు. అందుకే ఆ భక్తి సిద్ధాంజనాన్ని కోరుకుంటున్నారు భట్టర్ వారు. భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ ద్రష్టుం ప్రవేష్టుమపి భక్తిత ఏవ శక్యః, దర్శించడానికి అనుభవించడానికి భక్తి చేతనే సాధ్యమవుతుంది. అర్జున, నా వైభవాన్ని అంతటినీ కూడా ఎలా తెలుసుకోగలుగుతావు అంటే భక్తితోనే తెలుసుకోగలుగుతావు. నా వైభవాన్ని ఎలా అనుభవించగలగవు, నా కళ్యాణ గుణములను, నా దివ్యమంగళ విగ్రహ సౌందర్య అతిశయాన్ని అంతటినీ కూడా నువ్వు ఎలా అనుభవించగలము అంటే భక్తి చేతనే, భక్తిత ఏవ శక్య, భక్తితోనే నువ్వు దాన్ని అనుభవించగలవు అంటున్నారు. అంతేకాదు మనం సేవించినటువంటి ఆళ్వందార స్తోత్రంలో కూడా ఆళ్వందారులు కూడా ఈ విధంగానే చెప్తారు. త్వాం శీలరూపచరితై పరమ ప్రకృష్ట సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రైః ప్రఖ్యాత దైవ పరమార్థ విధామతైశ్చ నైవాసుర ప్రకృతయ ప్రభవంతి బోద్ధుం. ఎవరైతే సాత్విక గుణం కలిగి ఉంటారో వారు శాస్త్రాలలో చెప్పబడినటువంటి నా తత్వాన్ని అంతటినీ కూడా తెలుసుకోగలుగుతున్నారు. అలా కాకుండా నైవాసుర ప్రకృతయ, ఎవరైతే ఆసురీ సంపద కలిగి ఉంటారో, ఆసురీ ప్రవర్తన కలిగి ఉంటారో వారికి నా తత్వము బోధపడదు. ప్రభవంతి బోధం, ఆ తత్వమే శాస్త్రంలో చెప్పబడినటువంటి భగవద్ వైభవం ఏదైతే ఉందో అది వారికి అవగతం కాదు అని ఆళ్వందారులు కూడా వారి స్తోత్ర రత్నంలో అనుగ్రహిస్తారు. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతి సాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం మాయాబలేన భవతాపి నిగూహ్యమానం పశ్యంతి కేచితనిసం త్వదనన్య భావ. నీ పట్ల అనన్య భావనతోటి, అంటే నువ్వే కావాలి అని కోరుకునేవారు అది కూడా నీ ద్వారానే పొందాలి. అనన్య భావ అంటే ఆ అనన్యార్హత్వము ఎందులో ఉండాలి? పట్టుకునేటటువంటి ఉపాయములో ఉండాలి, పురుషార్థములో కూడా ఉండాలి. నువ్వే కావాలి అని వేరే పురుషార్థాలు కోరుకోకుండా పరమాత్మే పురుషార్థము అని భావించేటటువంటి వారు, ఆ పురుషార్థాన్ని పొందడానికి ఉపాయము పరమాత్మే అని భావించేటటువంటి వారు పశ్యంతి కేచితనిసం, నిత్యము కూడా ఆ తత్వాన్ని సేవించగలుగుతున్నారు. ఉపనిషత్తుల్లో, వేదాంతములలో, వేదాలలో చెప్పబడినటువంటి ఆ వైభవాన్ని అంతటినీ కూడా నిత్యం దాన్ని అనుభవించగలుగుతున్నారు. అంటే దానికి కారణం వారి అనన్య భావా, నీ పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు కదా అనేటటువంటి విషయాన్ని ఆళ్వందారులు కూడా వారి స్తోత్ర రత్నంలో అనుగ్రహించారు. ఇంకా పరమాత్మ కూరత్తాళ్వాన్ కూడా వారి స్తవాలలో, పంచస్తవాలలో కూడా ఇదే విషయాన్ని కొన్ని శ్లోకాలలో అనుగ్రహించారు. శృత్యర్థం అర్థమివ భాను కరైర్ విభేజు త్వద్భక్తి భావిత వికల్మషేముషికా. సూర్యుని యొక్క కాంతి చేత వస్తువులు ఎలా అయితే మనకి ఉన్నవి ఉన్నట్టుగా ఎలా అయితే దర్శింపబడుతున్నాయో, త్వద్భక్తి భావిత వికల్మష షేముషికా, కల్మషం లేనటువంటి భక్తి చేత బుద్ధిమాల్యాన్ని, మనసులో జ్ఞానానికి ఉండేటటువంటి దోషాలన్నిటినీ కూడా భక్తి చేత తొలగించుకున్నటువంటి వారు వేదార్థములలో చెప్పబడినటువంటి నీ వైభవాన్ని చక్కగా తెలుసుకోగలుగుతున్నారు. భక్తి భావిత వికల్మష షేముషి. కాసేముషి అంటే జ్ఞానము. ఆ జ్ఞానము ఎలా అవుతుంది? వికల్మషం, కల్మషం లేనటువంటి జ్ఞానంగా అవుతుంది. ఎలా? త్వద్భక్తి, నీ పట్ల భక్తి వల్ల ఆ జ్ఞానంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కటి జ్ఞానంగా, భక్తి రూపాపన్న జ్ఞానంగా మారి నీ వైభవాన్ని అంతటినీ కూడా తెలుసుకోగలుగుతున్నారు అని కూరత్తాళ్వాన్ కూడా పంచస్తవాలలో అనుగ్రహిస్తారు. హేతుత్వదంగ్రి సరసీరుహ భక్తిహీనాః తేషామభీభిరవి అపి నైవ యథార్థబోధః. స్తోత్రరత్నంలో ఆళ్వందారులు అనుగ్రహించినటువంటి విషయాన్ని, ఏతుత్వదంగ్రి సరసీరుహ భక్తిహీనాః, నీ పాదపద్మముల పట్ల భక్తి లేనటువంటి వారు, నైవ యథార్థబోధాః, వారు ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారైనప్పటికీ కూడా భక్తి లేకపోతే నీ యథార్థమైనటువంటి తత్వాన్ని, నీ స్వరూపాన్ని, రూపాన్ని, గుణాన్ని, విభూతులని యథార్థంగా తెలుసుకోలేకపోతున్నారు సుమా అనేటటువంటి విషయాన్ని కూరత్తాళ్వాన్ కూడా వారి పంచస్తవాలలో కొన్ని శ్లోకాలలో అనుగ్రహిస్తారు. అలా కొంతమంది ఈ లోకంలో పెట్టి పుట్టినటువంటి వారు భాగ్యవంతులు అవుతున్నారు అంటే దానికి కారణము లక్ష్మీదేవి యొక్క కటాక్షము. వారి భాగ్యం ఏమిటి అంటే
శృతి శిరసి నిగూఢంగా ఉండేటటువంటి లక్ష్మీతత్వాన్నంతటిని మహిమనంతటినీ కూడా వీక్షమాణా సేవించగలుగుతున్నారు. ఆ తర్వాత భుంజతే దానిని అనుభవించగలుగుతున్నారు. ఆవిడ కటాక్షం వారి మీద పడి అప్పుడు ఒక భక్తి సిద్ధాంజనం, భక్తి అనేటటువంటి అంజనాన్ని వారి మనసులో ఉన్నటువంటి జ్ఞానానికి అలంకరించుకొని నిగూఢంగా ఉన్నటువంటి నిధి అనేటటువంటి ఆ మహిమను దర్శించేటటువంటి వారవుతున్నారు, దానిని అనుభవించేటటువంటి వారవుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ అసలు వారు ఆ దైవీ సంపదతోటి పుట్టడమే నీ కటాక్షం వల్ల తల్లి. అలా ఎవరైతే భగవతత్వాన్ని చక్కగా దర్శిస్తారో, ఎవరు దర్శించి శాస్త్రానుగుణంగా పరమాత్మ విధించినటువంటి విధులన్నిటినీ నిర్వర్తిస్తూ ఉంటారో వారు చివరికి ఆ పరమాత్మ చేత పరమపదాన్ని పొంది అక్కడ సుఖంగా ఉండగలుగుతారు. అలాంటి భాగ్యవంతులు అవుతున్నారు అంటే దానికి కారణం ఓ లక్ష్మి, ఓ భగవతి, నీ కటాక్షమే తల్లి అని అందంగా ఈ శ్లోకంలో మనకి భట్టర్వారు అనుగ్రహిస్తున్నారు. మనసి విలసతాక్ష్ణ భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణా నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః అనేటటువంటి ఈ శ్లోకంలో భట్టర్ వారు క్రిందటి శ్లోకంలో కూడా ఏపి జడాహ అన్నారు, ఇక్కడ ఏపి ధన్యాహ. అటువంటి వారు జడులు, అటువంటి వారు ధన్యులు అని. ఆ ధన్యత్వానికి, ఒక భాగ్యాన్ని కలిగి ఉండడానికి, జడులుగా పడి ఉండడానికి, తారతమ్యం కలిగి ఉండడానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షమే అనే విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. అలాంటి ఆ లక్ష్మీ కటాక్షము మనందరి మీద కూడా శ్రీరంగనాయకుడిని ప్రసరింపచేసి మనందరి మనసులలో కూడా ఆవిడ పట్ల, పరమాత్మ పట్ల భక్తి అనేటటువంటి ఒక భావనను కలగచేసి ఆ భక్తితోటి వారి యథార్థమైనటువంటి వైభవాన్ని తెలుసుకొని తద్వారా ఆ వైభవాన్ని మనసులో నిలుపుకొని దానిని అనుభవించి మన మనసులన్నిటినీ కూడా ఆనంద పారవస్యంగా మార్చుకునేటట్టుగా మనల్ని కటాక్షించాలి అని శ్రీరంగనాయకి రంగనాథుడి యొక్క పాదార విందాలను దాసోహాలు సమర్పిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. హరి ఓం రామానుజం.